భారతదేశంలో వాటర్ ట్యాంకులు ఉన్న ప్రతి ఒక్కరికి నీటిని విద్యుత్తును ఆదా చేసే వాటర్ రోబోట్ అనే డివైస్ గురించి ఈరోజు ప్రాక్టికల్గా చూపించబోతున్నామండి. వాటర్ ట్యాంక్ కాలేని ప్రతిసారి మోటార్ను ఆన్ చేయటం, ఆ టైంలో కరెంటు లేకపోతే కరెంటు వచ్చే వరకు నీటికి ఇబ్బంది పడటం, ట్యాంక్ ఓవర్ఫ్లై గంటల కొలది నీరు కారిన తర్వాత మోటార్ను ఆపడం, తద్వారా భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృధా అవుతున్నాయండి. ఇటువంటి వృధాను అరికట్టడానికి భారతదేశంలో ప్రప్రథమంగా మెకానికల్ సిస్టంతో ఏ విధమైన ఎలక్ట్రానిక్ పార్ట్స్ వాడకుండా 50 సంవత్సరాల పాటు మీ మోటార్ని పూర్తి ఆటోమేటిక్గా పనిచేసే విధంగా 10 సంవత్సరాల వారంటీతో కేవలం 1000 రూపాయలకే ఈ రోబోట్ని మార్కెట్లోకి విడుదల చేసామండి. ఇక ఈ రోబోట్ని వాటర్ ట్యాంక్ ఏ విధంగా బిగించాలి, వాటర్ ట్యాంక్ ఒక భుజం పైన 2 అంగుళాల రౌండ్ హోల్ వేయాలండి డ్రిల్ బిట్ సాయంతో. తదుపరి రోబోట్ కిందనున్న రాడ్ని ట్యాంక్ లోపలికి వేలాడే విధంగా దాని కింద ఫ్లోట్ బాల్ బిగించాలండి. తదుపరి స్క్రూ సాయంతో రోబోట్ని ట్యాంక్కి ఫిట్ చేయాలండి. రోబోట్ లోపల ఇంటర్నల్గా ఏ విధంగా తయారు చేసామన్న విషయానికి వస్తే, రోబోట్ లోపల 2 పార్ట్లు ఉంటాయండి. ఒకటి మెకానికల్ సిస్టమ్ అండి, 2 స్విచ్ అసెంబ్లీ. మెకానికల్ సిస్టంలో ఇన్నర్ రాడ్, అవుటర్ రాడ్ అని 2 రాడ్లు ఉంటాయండి. ఇన్నర్ రాడ్ రోబోట్లో ప్లే అవుతూ ఉంటుందండి. అవుటర్ రాడ్ నీటి అలలపై తేలియాడుతూ ఉంటుంది. ఇంకా స్విచ్ అసెంబ్లీ విషయానికి వస్తే 20 amps మాడ్యులర్ స్విచ్ని వాడేవండి. ఇందులోను సాధారణ గృహాల్లో వాడే 20 amps మాడ్యులర్ స్విచ్. దీన్ని గ్యాంగ్ బాక్స్ పైన బిగించి మనిషి చేతి వ్రేలి ఆకారంతో ఆన్ ఆఫ్ చేసే విధంగా ఒక పీవీసీ రాడ్ని బిగించి మెకానికల్ సిస్టమ్కి ఒక బోల్ట్ ద్వారా అనుసంధానం చేసామండి. తదుపరి రోబోట్ని ఏ విధంగా మోటార్కి బిగించాలి అని చూపించబోతామండి. రోబోట్ కొన్న 2 వైర్లను 1.5 స్క్వేర్ 2 కోర్ కేబుల్, ఇది మార్కెట్లో దొరుకుతుందండి. మీటర్ 50 రూపాయలు ఉంటుంది రఫ్గాను. దీన్ని మోటార్ వరకు రన్ చేసి మోటార్ కొన్న ఫేస్ న్యూట్రల్ వైర్లలో ఫేస్ వైర్ని కట్ చేయగా వచ్చిన 2 కొనాలకే కలపాలండి. తదుపరి కిందనున్న మీ మోటార్ స్విచ్ని ఆన్ చేసి ఉంచాలండి. ట్యాంకులో నీరు వాడకం జరిగే కొద్దీ ఫ్లోట్ బాల్ కిందకి, నీటి అలలపై తేలియాడే ఫ్లోట్ బాల్ క్రిందకి జరిగి రోబోట్లోని ఇన్నర్ గొట్టాన్ని కిందకి లాగటం ద్వారా మోటార్ ఆన్ అవుతుందండి. తిరిగి ట్యాంక్ నిండినప్పుడు నీటి అలలపై తేలియాడే ఫ్లోట్ బాల్ ఇన్నర్ గొట్టాన్ని పైకి ఎత్తడం ద్వారా స్విచ్ అసెంబ్లీలోని మాడ్యులర్ స్విచ్ ఆఫ్ అయ్యి మోటార్ ఆఫ్ అవుతుందండి. ఈ ప్రక్రియ నిరంతరం పూర్తి ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఏ మోటార్లకు రోబోట్ను వాడవచ్చు? సింగిల్ ఫేస్ 1 HP వరకు ఉన్న మోనోబ్లాక్ జెట్ పిస్టన్ సంపు మోటార్లు అండి, అంటే సంపులో నీరుతోడే చిన్న మోటార్లు. అదేవిధంగా సింగిల్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే తిరిగే మోటార్లు, వీటికి డైరెక్ట్గా వాడవచ్చండి. సాధారణంగా సబ్మెర్సిబుల్ మోటార్లను స్టార్టర్ కొన్న గ్రీన్ బటన్ నొక్కడం ద్వారా మోటార్ స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా ఆఫ్ చేయాలంటే రెడ్ బటన్ నొక్కాలి. మా రోబోట్ను వాడి మీ సబ్మెర్సిబుల్ మోటార్ను ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేసుకోదలుచుకుంటే కనుక మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ ప్రివెంటర్, ఇది ప్రివెంటర్ అంటారండి, దీన్ని మార్కెట్లో దొరుకుతుంది. ఈ రెండింటిని రోబోట్కు అనుసంధానం చేయడం ద్వారా 10 సెకండ్లలో ఆన్ అవుతుందండి. మోటార్ సబ్మెర్సిబుల్ మోటార్ ఆన్ అయిందండి. మళ్ళీ ట్యాంక్ నిండినప్పుడు ఫ్లోట్ బాల్ పైకి గెంటి ఆఫ్ అయింది. అదేవిధంగా మోటార్ మధ్యలో ఆన్ అవుతుందా మనకు కావాల్సి ఉంటే, ఫ్రెష్ వాటర్ పట్టుకోవడానికి కానీ గార్డెన్ తడుపుకోవడానికి కానీ తప్పకుండా ఆన్ అవుతుందండి. ఒక 20 amp స్విచ్ని రోబోట్ ద్వారా వచ్చిన 2 వైర్లకి అనుసంధానం చేస్తే మోటార్ మనకి మధ్యలో ఆన్ అవుతుందండి ఫ్రెష్ వాటర్ పట్టుకోవడానికి. మేము బాక్స్ ప్యాకింగ్ 2 అడుగులు రాడ్ ఇచ్చామండి. ఇది ఓన్లీ మీకు 18 అంగుళాలు నీరు తగ్గిన వెంటనే ఆన్ అవుతుంది, ట్యాంక్ నిండిన వెంటనే ఆఫ్ అవుతుంది. ఈ రాడ్ తీసి ఇటువంటి రాడ్ వేసుకోవాలండి. 1/2 ఇంచ్ పీవీసీ ఎలక్ట్రికల్ పైపు తీసుకుని దానికి హోల్స్ వేసుకోవాలండి, 6 అంగుళాలకు ఒకటి వేసుకుని దాన్ని రోబోట్ ఎంటర్ కొట్టడం ద్వారా ట్యాంకులోకి పోనిచ్చి కింద ఫ్లోట్ బాల్ బిగించి
కింద పైన బోల్ట్లను మార్చుకోవడం ద్వారా మనకి ఏ లెవెల్లో కావాలితే ఆ లెవెల్లో ఆన్ ఆఫ్ అవుతుందండి మోటార్. మా రోబోట్ మిషన్ ప్రోడక్ట్ పేరు జేబీ వాటర్ రోబోట్ మిషన్ అండి. దీనికి 10 సంవత్సరాల వారంటీ ఇస్తున్నాం అండి. ఒక స్పేర్ స్విచ్ కూడా ఇస్తున్నాం. 10 సంవత్సరాల లోపు రిపేర్ వస్తే కనుక దీన్ని సులువుగా సాధారణ ఎలక్ట్రీషియన్ చేతే మార్పించుకోవచ్చండి. మా ఇండస్ట్రీ పేరు జేబీ ఇండస్ట్రీ అండి, జైన భగవాన్ ఇండస్ట్రీస్, కోనసీమ జిల్లా, మలికిపురం, ఆంధ్రప్రదేశ్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు మీరు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రోడక్ట్ గురించి మీకు డౌట్స్ ఉంటే తెలియజేస్తామండి. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి 1000 రూపాయలు ప్రోడక్ట్ ఖరీదు మరియు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత అయితే అని చెప్తామండి. దాన్ని ఫోన్పే చేయడం ద్వారా కొరియర్ ద్వారా మీకు పంపిస్తామండి.